రి సని స రి స రి గ మ ప ని ప ప మ మ రి రి సని స రి స రి ప రి స రి గ మ ప ని ప ప మ మ రి రి సని స మ గ ప మ ని ప మ గ మ రి రి సని స స స రి గ మ ప ని ప ప మ మ రి రి సని స స స మ గ ప మ ని ప మ గ మ రి రి సని స రి గ మ ప గ మ ప స ని ప మ రి రి స రి స రి ప స ని ప మ ని ప మ రి రి స రి గ మ ప ద ని స రి స ని ప మ రి స రి స స ని ని ప ప మ మ రి రి స ని స రి స మ గ ప మ ని ప స ని రి స మ రి స ని ప రి స ని ప మ గ మ రి స రి స్వామి నాథ పరిపాలయ శుభా ప్రకాశ పరిపాలయ శుమా. హలో అండి, ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని బాగా జరుపుకున్నారా అండి? అందరూ కూడా ఆ తల్లి సేవలో తరించి ఉంటారని, ఆ అమ్మ దీవెనలు పొంది ఉంటారని ఆశిస్తున్నాను. శ్రావణ మాసం అంటేనే ఆడవాళ్ళందరికీ కూడా పండుగ మాసం కదండి. ఆషాఢం, శ్రావణం ఈ 2 మాసాలు వచ్చిందంటే ఆడవాళ్ళందరికీ ఏదో తెలియని ఒక ఉత్సాహం అయితే మొదలవుతుంది. ప్రతిరోజు పండుగే. పండుగ అనగానే పనులు కూడా అలాగే ఉంటాయి. ఏడాదికో పండుగ అనగానే పనులు మామూలుగా ఉండదు. అలాంటిది మాసమంతా కూడా పండుగ వాతావరణంతో, పూజలు పునస్కారాలతో సాగే ఈ శ్రావణ మాసం మరింత శుభ్రంగా ఉండాలని, ఇళ్ళు వాకిళ్ళు శోభాయమానంగా ఉండాలని కోరుకుంటాం. ప్రస్తుతం మీరు ఇక్కడ చూస్తున్నది, నేను చేస్తున్నది అదే పనండి. మాకైతే వరలక్ష్మి వ్రతం లేదు. అయినా లక్ష్మీ మాసంగా పిలువబడేటటువంటి శ్రావణ మాసం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి కదా. దానికోసమే అండి ఈ తిప్పలన్నీ. ప్రతి పండుగకి ముందు అందరి ఇళ్లల్లో జరిగే తంతు కూడా ఇదే. శుచి శుభ్రత ఉన్న దగ్గర మహాలక్ష్మి కొలువై ఉంటుంది అంటారు. అందున శ్రావణ మాసం ప్రతిరోజు పండుగే. నిత్యము లక్ష్మీ పూజలతో ప్రతి ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది. లక్ష్మీ నిలయం తులసి కోట దగ్గర కూడా శుభ్రం చేసుకున్నానండి. నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్త జనులకు కల్పవల్లి కమలాసనవై కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. తులసి కోట లక్ష్మీ నిలయమే కాదండి, మన ఇంటిని కాచి కాపాడేటటువంటి కంచుకోట. ప్రతి నిత్యము కూడా తులసి కోట దగ్గర ఉదయము సాయంత్రము దీపారాధన చేసుకుంటే మనిషికి ఆరోగ్యాన్ని, మనసుకి ప్రశాంతతని ప్రసాదించేటటువంటి ఆ తులసి తల్లికి నిత్యము దీపారాధన చేసుకోవడం మంగళకరం, శుభప్రదం. సాక్షాత్తు లక్ష్మీ నిలయం తులసీవనం. సాధు సజ్జనుల పూజలందుకొని శుభములనిచ్చెడి దీవెనలీయగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. ఇంట్లోని మరో లక్ష్మీ స్థానం ఇంటి గుమ్మం. ఇంటి గడపని మనము లక్ష్మీ స్థానంగా భావిస్తాం. ఇంటి గుమ్మాన్ని చూసే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందన్నది మన విశ్వాసం. సౌభాగ్యముల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి ప్రతినిత్యంబును పూజలందుకొన సర్వకాలముల శుభ గడియలుగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. ఇంటి గుమ్మాలకి తోరాలుగా కట్టడానికి ఇవి బాగా యూజ్ అవుతుందండి. వీటిని కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. అలాగే డోర్ మ్యాట్స్తో సహా క్లీన్ చేసి పెట్టుకుంటానండి. అందరూ చేసుకుంటారనుకోండి. నిజానికి పండుగ అంటేనే అన్నీ శుభ్రం చేయాలి. డోర్ మ్యాట్ల దగ్గర నుంచి బెడ్షీట్స్ వరకు, మాసిన బట్టలు, డోర్ మ్యాట్స్, డోర్ కర్టన్స్, ఆఖరికి మసిగుడ్డతో సహా అన్నీ క్లీన్ అవ్వాల్సిందే. ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూజ గది, పూజ సామాన్లు,
అన్నీ కూడా క్లీన్ అవ్వాల్సిందే, లేకపోతే మనశ్శాంతి ఎక్కడదండి మనకు. పండుగ ఒక వారం ముందు నుంచే అన్ని పనులు వన్ బై వన్ చేసుకోవాల్సిందే, తప్పదు. ఏ పనిలో అన్నా వేరే ఇంకెవరినన్నా హెల్ప్ తీసుకుంటామేమో కానీ పూజ గది విషయంలో మాత్రం మనమే చేసుకోవాలి, మనమే చేసుకొని తీరాలి. అప్పుడే మనకు తృప్తి కదండి. ఇంట్లో రోబో ఉన్నా నేనే చేసుకోవాలి, పని పిల్ల ఉన్నా నాకు నచ్చదు. పనమ్మాయి గేటు బయట వరకే, కాంపౌండ్ వరకే. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఇళ్ళకి వెళ్ళొస్తూ ఉంటారు, అక్కడ పరిస్థితులు ఎట్లుంటుందో ఏమో తెలియదు కదండి. ఇల్లే మనం శుద్ధి చేసుకోవాలి అనుకున్నప్పుడు మళ్ళీ మనకు తెలియకుండా ఇంకొక అశుద్ధి ఇంట్లోకి చేరడం అన్నది నా మనసులో తొలుస్తూ ఉంటుందన్నమాట. అందువల్ల నేను పని పిల్లని కూడా గేట్ బయట వరకే అనమాట. ఇంట్లో పని అయితే నేనే చేసుకుంటాను, అదో సాటిస్ఫాక్షన్. అంతేకాదండి, మన ఒంట్లో ఇంజను పనిచేస్తున్నంత వరకు మనము కదులుతూ ఉండాలి, లేదా కాళ్ళు కీళ్ళు కదలకుండా పాత సామాన్లులాగా మూలలో పడిపోవాల్సి వస్తుంది మనం కూడా. కాబట్టి సాధ్యమైనంత వరకు మనము కదులుతూ మూవ్ అవుతూ ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటే ఆరోగ్యానికి కూడా మంచిదే కదండి. ఇంకా పండుగ పనుల్లోకి వస్తే కిచెన్ గట్టు అండి. కిచెన్ గట్టు కూడా మనం శుభ్రంగా పెట్టాలంటారు, అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లో నిలుస్తుంది అంటారు. రాత్రిపూట ముసర్లు ఇలాంటివి ఏవి కూడా మనం షింకుల్లో పెట్టకూడదని కూడా చెప్తారు. కిచెన్ అంతా కూడా నీట్గా ఉండాలంటారు. ఆ పొయ్యి గట్టు పైన ఆ వేస్ట్ అవన్నీ ఉంటే కూడా తెల్లవార్లు అలాగే ఉంచకుండా రాత్రికి రాత్రే అన్నీ క్లీన్ చేసి మనము శుభ్రంగా ఉంచాలంటారు. నైటు ముసర్లు కానీ పొయ్యిగట్టు పైన ఆ వేస్ట్ కానీ నిద్ర చేయకూడదంటారు. మనం వంట చేసుకునేటటువంటి ఆ స్టవ్ని కూడా లక్ష్మిగానే భావిస్తారు. అసలైతే పాతకాలంలో అయితే మట్టి పొయ్యిలు చేసేవాళ్ళు అనమాట. వాటిని నీట్గా పేడతో అలికి వాటికి ఎర్రమట్టి పెట్టి బొట్లు పెట్టి ఆ తరువాత వంటలు వండేవాళ్ళు, అంటే పొయ్యలికి వంట వండేవాళ్ళు. ఇప్పుడైతే అది ఇంపాసిబుల్ అనుకోండి. ఇక ఇంటి గుమ్మంలో ముగ్గు ఉండాలండి. ముగ్గు కూడా లక్ష్మీ నిలయం అంటారు. ప్రతి నిత్యం కూడా వాకిట్లో ముగ్గు పెట్టుకోవాలి. వాకిలకి ముగ్గు పెట్టి వాటికి పసుపు కుంకం పెట్టి పువ్వులు కన్నీ ఉంటే పువ్వులు కూడా పెట్టి మంగళకరంగా వాకిలి ఉంటే లక్ష్మీదేవి ఆటోమేటిక్గా ఇంట్లోకి వస్తుంది అన్నది మన నమ్మకం. ఒక్క ఇల్లు వాకిళ్ళు శుద్ధి అయితే సరిపోదండి, మన ఒంటిని కూడా శుద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా చేతుల్లో ఉండేటటువంటి కాళ్లకు ఉన్నటువంటి గోళ్ళని కత్తిరించి పడేసేయాలండి. గోల్డ్ దరిద్రానికి చిహ్నం అంటారు. చాలామంది ఫ్యాషన్ పేరుతో పెట్టుడు గోల్డ్ కూడా పెట్టుకుంటూ ఉంటారు, కానీ అది నిజంగా దరిద్రం అండి. ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసుకునేటప్పుడు ప్రత్యేకమైనటువంటి పండుగ రోజుల్లో కాళ్ళకి చేతులకి ఉండేటటువంటి గోళ్ళని తీసేయాలి. అంతేకాదండి, మనకు ఉన్నటువంటి నవగ్రంథులు 9 రంధ్రాలు ఉంటాయి. వాటన్నిటిని అంటే చెవులు, ముక్కు, కళ్ళు, ఇలా మన శరీరంలో నాభి, వీటన్నిటిని కూడా శుభ్రం చేసేసుకోవాలి. వీటన్నిటితో పాటు ముఖ్యంగా మనస్సుని కూడా శుద్ధి చేసుకోవాలి. ఇంకా గుమ్మానికి తోరణాలు కట్టగానే పండుగ శోభ వచ్చేసినట్లే అండి. నిజానికి మనము ఆర్టిఫిషియల్ కాకుండా ఒరిజినల్ ఫ్లవర్స్, మామిడి తోరణాలు ఇవి కట్టుకోవాలి. కాకపోతే రేట్లేమండి అంత భయంకరంగా ఉంది, పువ్వులు కొనేలాగా ఉన్నాయి అసలు. ఇంకా పండుగ అంటే చెప్పాల్సిన పనే లేదండి, విపరీతమైన రేట్లు. అందుకే నామమాత్రంగా కాసిన్ని పువ్వులు పెట్టి మిగతావన్నీ డెకరేటివ్ ఐటమ్స్తో అలా అలంకరించుకున్నాను. ఆ తర్వాత రోలు అయితే గౌరీ స్వరూపం కాబట్టి రోటికి కూడా ఆ రోజు పసుపు రాసి బొట్లు పెట్టుకుంటాము. అసలు ప్రతి ఇంట్లో కూడా రోకలి ఉండాలంటారు. రోకలిని శివపార్వతులుగా మనం భావిస్తాం కదండి. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా రోకలి ఉండి తీరాలంటారు. అసలు రోకలిని వేరువేరుగా కూడా పెట్టకూడదంటారు, రెండింటిని కలిపి ఉంచాలని కూడా అంటారు. ఇంకా కొంతమంది అయితే ఈ వరలక్ష్మి వ్రతానికి ప్రత్యేకమైనటువంటి రూపులు తీసుకురాకుండా ఈ రోలుకే చీర కట్టి ఆ పుత్రానికి అమ్మవారి ఫేస్ని ఏర్పాటు చేసుకొని, అంటే పసుపు దిద్ది అమ్మవారి ముక్కు, కళ్ళు, నోరు ఇవి పెట్టి
ఆ రోలునే అమ్మవారి స్వరూపంగా భావిస్తూ పూజ చేస్తారనమాట. ఇప్పుడైతే మనకు మార్కెట్లో రకరకాలైనటువంటి అమ్మవారి రూపులు దొరుకుతోంది. ఒకప్పుడైతే ఈ రోలు పొత్రానికే అమ్మవారి రూపుని ఏర్పాటు చేసుకొని పూజలు చేసేవాళ్ళు. ఇప్పటికి కూడా కొంతమంది అలాగ చేస్తున్న వాళ్ళు ఉన్నారండి. ఇక లక్ష్మీ స్వరూపంగా భావించే మరొకరు ఇంటి ఇల్లాలు. ఇంట్లో ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టింది అంటారు. ఇంటికి లక్షణమైన పిల్ల కోడలిగా వస్తే మహాలక్ష్మి వచ్చింది అంటారు కదండి. ఇంటి ఇల్లాలు కూడా ఆ రోజు లక్ష్మీదేవిలాగా నిండుగా కాళ్ళకి పసుపు రాసుకుని లక్ష్మీదేవిలాగా తయారవ్వాలి. ఆ కాళ్ళకి పసుపు రాసేటప్పుడు ఎక్కడా కూడా తెరపులు లేకుండా రాసుకోవాలండి. అరికాళ్లలోనూ పాదాల పైన యాంకిల్స్ వరకు కూడా చేతులకి ముఖానికి అంతా కూడా పసుపు రాసుకోవాలి. ఈ కంప్యూటర్ యుగంలో ఎవ్వరూ వీటిని పాటించడం లేదండి. కనీసం పండుగల పేరుతో అయినా లక్షణంగా తయారవుతారనే ఈ సంప్రదాయాలన్నీ కూడా పెట్టారనిపిస్తుంది. ఇక పండుగకి 3-4 రోజుల ముందు నుంచే ఇంటి పనులు ఒంటి పనులు అన్నీ చేసుకుని శ్రావణ శుక్రవారము అమ్మవారి పూజ చేసుకోవడం ఒక్కటే మిగిలింది. నిజానికి మాకు వరలక్ష్మి వ్రతం ఆనవాయితీ లేదు, కలశం ఆనవాయితీ అసలే లేదు. మనకు పండుగ లేదు కదా అని పనులైతే తప్పించుకోలేం కదండి. వ్రతం చేసుకోకపోయినా నేను ప్రతి ఏడు లక్ష్మీ పూజనైతే చేసుకుంటానండి. శుక్రవారపు లక్ష్మీ రావమ్మ హరితో భక్తి శ్రద్ధలతోను పూజింతునమ్మ. ఆదిలక్ష్మి నిన్ను స్మరించు వేళ ధనధాన్యములనిచ్చి దీవించవమ్మ. శుక్రవారపు లక్ష్మీ రావమ్మ హరితో. ఇలా నా దగ్గర ఉన్నటువంటి లక్ష్మీదేవి ప్రతిమకి ఆ రోజు అభిషేకం చేసుకుంటానండి. క్షీరాబ్ది కన్యకు గోక్షీరాలతో అభిషేకం చేసుకున్నానండి. మంగళ రూపిణి వై శుభ మంజుల హాసిని వై జగముల వెలిగే కాలి మంగళమిదిగో జనని మాతా భవతారిణి శరణం భవతారిణి. అమ్మవారితో పాటు గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు వీటన్నింటినీ కూడా పెట్టి అభిషేకం చేసుకున్నాను. ఆ తర్వాత ఆ తల్లిని మెత్తటి వస్త్రంతో తుడిచి వస్త్రాలు కట్టి అలంకారం చేసుకున్నాను. అమ్మని అలా చేతుల్లోకి తీసుకుంటే ఒక చిన్న బుజ్జి పాపాయిని ఎత్తుకున్నట్లే ఉంటుంది. నిజమండి, ఆ పాట ఉంది కదా, ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ మహాలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ. నాకైతే అమ్మని చేతుల్లోకి తీసుకున్న ప్రతిసారి ఆ పాటే గుర్తొస్తుందండి. చూడండి, చిన్న పరికిని వేసుకుంది, మెడలో కూడా ఆ డ్రెస్కి సూటబుల్గా ఉండేటటువంటి నా దగ్గర ఉన్న నెక్ వైరు, నా చిన్న జుమ్కీలు పెట్టాను. ఎంత అందంగా ఉందో చూడండి. చక్కని వెలుగులో నిన్ను జూతునమ్మ దేవి లక్ష్మి నిన్ను అర్చింతునమ్మ. చల్లని తల్లి వేరావే శ్రీలక్ష్మి కరుణతో మమ్మేలు దేవి వరలక్ష్మి. శుక్రవారపు లక్ష్మి రావమ్మ హరితో. ఇక పొద్దున అభిషేకమైన వెంటనే అమ్మవారికి ఈ పునుగులతో నైవేద్యం చేసుకున్నానండి. లక్ష్మీదేవి పూజలో అమ్మవారిని వ్యూహలక్ష్మిగా పూజిస్తే, వ్యూహలక్ష్మి మంత్రంతో అర్చిస్తే అమ్మ త్వరగా కరుణిస్తారట. సాక్షాత్తు ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి హృదయంలో నివసించే ఆ తల్లి వ్యూహలక్ష్మి. ఆ తల్లిని ఓం శ్రీం ఓం నమః పరమలక్ష్మి విష్ణు వక్షస్థితాయై రమాయై ఆశ్రితతారకాయై నమో వహ్నిజాయై నమో నమః. ఈ విధంగా లక్ష్మీదేవిని ధ్యానిస్తూ భక్తి శ్రద్ధలతో జపిస్తూ 11, 27, 54, 108 సార్లు జపించడం ఆ తల్లి కరుణా కటాక్షాలు పొందడానికి సులభమైన మార్గంగా చెబుతారు. ఉదయం పునుగులతో నివేదన చేసుకున్నాను. మధ్యాహ్నం అమ్మవారికి కాస్త పప్పన్నము, పెరుగన్నాన్ని నివేదన చేసుకున్నాను. వరలక్ష్మి వ్రతం చేసేవాళ్ళు రకరకాల పిండి వంటలు చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ నేను వ్రతం చేయడం లేదు, పూజ మాత్రమే చేసుకుంటున్నాను. అందుకే
ఇంట్లో ఏది వండుకుంటే అదే ఆ తల్లికి నైవేద్యంగా సమర్పించుకున్నాను. ఇక సాయంత్రం మళ్ళీ అమ్మవారి పూజకి ఆ తల్లిని చక్కగా అలంకరించుకున్నాను. నా దగ్గరున్న అమ్మవారికి చక్కగా సరిపోయేటటువంటి ఆభరణాలు వేసుకున్నాను. ఈ నల్లపూసల హారము, అలాగే వెంకటేశ్వర స్వామి వారి లాకెట్ ఉన్నటువంటి చైను, అండ్ ఇవైతే డైమండ్ ఇయర్ రింగ్స్ అండి. ఈ మధ్య తీసుకున్నాను. ఫస్ట్ అమ్మవారికి వేసుకుంటున్నాను అనమాట. ఇదైతే బ్రాస్లైట్ అండి. చక్కగా అమ్మవారికి ఒక నెక్లెస్ లాగా సెట్ అయింది. ఆల్రెడీ మార్నింగ్ అమ్మవారికి బుట్టలు వేసున్నాను. పింక్ కలర్లో అమ్మవారి డ్రెస్కి సూటబుల్గా ఒక హారం వేసున్నాను అనమాట. అది అమ్మవారి డ్రెస్కి టాప్ లాగా భలే సూట్ అయింది. సరే, దానిపైన ఇవన్నీ కూడా వేసి అలంకారం చేసుకున్నాను. నా దగ్గర ఉన్నటువంటి జ్యువెల్స్ మోస్ట్లీ అమ్మవారికి వేసి ఆనందిస్తూ ఉంటానన్నమాట. మా అమ్మాయికి అలంకారం చేసి ఎలా ఆనందిస్తానో ఆ తల్లికి అలంకారం చేసుకున్నప్పుడు నాకు అంత ఆనందం ఉంటుంది. అలాగే నా కోసమైతే ఈ గాజులు, ఈ నల్ల పూసలు, చిన్న ఇయర్ స్టడ్స్ ఇవి పెట్టేసుకొని నేను రెడీ అయ్యాను. మన చేతులకి ప్లాటినం కావచ్చు, డైమండ్స్ కావచ్చు, బంగారం కావచ్చు, ఎలాంటి వాల్యుబుల్ గాజులు వేసుకున్నా మట్టి గాజులు అయితే వేసుకోవాలండి ఖచ్చితంగా. సో మట్టి గాజులు యాజ్ యూజువల్ వేసుకున్నాను. అదేవిధంగా ఇలా పూజలు చేసుకునేటప్పుడైతే తిలకం పెట్టుకుంటానండి. ఎప్పుడు ఏ పూజ చేసుకుంటున్నా తిలకము, కుంకుమ, పువ్వులు, చేతికి గాజులు, జడ అల్లుకొనే పూజ చేసుకోవాలట. కాబట్టి నేను అదైతే ఫాలో అయిపోతాను. దీపారాధనతో సాయంత్రం లక్ష్మీ పూజనైతే ప్రారంభించుకున్నాను. శుభం కరోతి కళ్యాణి ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధిర్వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే దీపజ్యోతిర్నమోస్తుతే. ఎప్పటిలాగే ఏ పూజ చేసినా తొలిగా ఇంట్లో ఉన్న దేవతామూర్తులందరికీ కూడా కుంకుమ బొట్టు పెట్టి ఆహ్వానం తెలుపుకున్నాను. అంటే నేను ఈ పూజ చేసుకుంటున్నానమ్మా, మీరందరూ కూడా వచ్చి ఈ పూజని నాతో చేయించండి. ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి విఘ్నాలు కలగకుండా నా పూజని సక్రమంగా నేను నెరవేర్చుకునేదానికి నాతో ఉండి నాకు శక్తినివ్వండి అంటూ వాళ్ళందరినీ కూడా నేను ఆహ్వానం తెలుపుకుని అందరికీ కూడా బొట్టు పెట్టి నా పూజనైతే ప్రారంభించుకుంటాను. ఇది తాంబూలానికి సిద్ధం చేసుకుంటున్నానండి. పసుపు, కుంకుమ, బ్లౌజ్ బిట్టు, అంటే వస్త్రం అన్నది రెండుగా పెట్టాలి. ఇక్కడ మనము ఒకటే బ్లౌజ్ పెట్టు పెడుతున్నాం కాబట్టి కాసిన్ని అక్షింతలు పెట్టి, తాంబూలం పెట్టి, కాసిన్ని శనగలు, తిలకము, కాటుక, అలాగే పసుపు దారము ఇవన్నీ కూడా పెట్టి తాంబూలానికి సిద్ధం చేసుకున్నాను. ఇలా ముత్యాల హారతి, అక్షింతలు, పిండి దీపాలు, ఇవన్నీ మంగళ ద్రవ్యాలు, కొబ్బరికాయ, ప్రసాదము, అమ్మవారికి పాలు నివేదన చేయడం శ్రేష్టమని కాసిన్ని పాలు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకొని నా పూజనైతే ప్రారంభించుకున్నాను. మాలలతో జాజి విరజాజులతో జగదేక మాతను కొలిచి జయహారతులివ్వరే, జేజేలు పాడరే, జేజేలు పాడరే. మల్లేల మాలలతో జాజి విరజాజులతో జగదేక మాతను కొలిచి జయహారతులివ్వరే, జేజేలు పాడరే, జేజేలు పాడరే, జేజేలు పాడరే. సాయంత్రం నైవేద్యంలో అమ్మవారికి పెసలపప్పు పాయసము, శనగలు, పండ్లు, పూలు, పాలు నైవేద్యములను ఆరగించవే తల్లి శ్రీ మహాలక్ష్మి. పండ్లు, పూలు, పాలు నైవేద్యములను ఆరగించవే తల్లి శ్రీ మహాలక్ష్మి. మంగళహారతులు గైకొనవే దేవి, కరుణించి కాపాడు శ్రీలక్ష్మీదేవి. శుక్రవారపు లక్ష్మీ రావమ్మ హరితో, శుక్రవారపు లక్ష్మీ రావమ్మ హరితో, శుక్రవారపు లక్ష్మీ అమ్మకి రావమ్మ హరితో. నైవేద్యము, తాంబూలము సమర్పించి
హారతిచ్చుకున్నాను. ఆ తర్వాత అమ్మవారి అష్టోత్తరాలు చేసుకున్నాను. అమ్మవారికే కాదండి, స్వామికి కూడా అష్టోత్తరాలు చేసుకున్నాను. ఎప్పుడు కూడా అమ్మవారికి పూజ చేసినప్పుడు స్వామికి, స్వామికి పూజ చేసినప్పుడు అమ్మవారికి, దంపతులిద్దరికీ కలిపి పూజ చేసుకుంటే ఆ దేవీ దేవతలు సంతోషిస్తారట. అప్పుడు వాళ్ళ సంపూర్ణమైనటువంటి అనుగ్రహము మన పైన ఉంటుంది అని పెద్దవాళ్ళు చెప్తారు. లక్ష్మీ రావమ్మ హరితో భక్తి శ్రద్ధలతోను పూజింతునమ్మ. ఆదిలక్ష్మి నిన్ను స్మరించు వేళ ధనధాన్యములనిచ్చి దీవించవమ్మ. శుక్రవారపు లక్ష్మీ రావమ్మ హరితో మంగళహారతులు గైకొనవే దేవి, కరుణించి కాపాడు శ్రీలక్ష్మీదేవి. శుక్రవారపు లక్ష్మీ రావమ్మ హరితో సౌరి పట్టపురాణి శ్రీలక్ష్మివమ్మ. సకల సంపదలిచ్చు మా తల్లివమ్మ. ఆనందదాయిని మము బ్రోవవమ్మ. కరుణించి కాపాడు శ్రీ మహాలక్ష్మి. శుక్రవారపు లక్ష్మీ రావమ్మ హరితో భక్తి శ్రద్ధలతోను పూజింతునమ్మ. శుక్రవారపు లక్ష్మీ రావమ్మ హరితో భక్తి శ్రద్ధలతోను పూజింతునమ్మ. ఆదిలక్ష్మి నిన్ను స్మరించు వేళ ధనధాన్యములనిచ్చి దీవించవమ్మ. శుక్రవారపు లక్ష్మీ చక్కగా అమ్మవారికైతే ఆ రోజు పూజని ఈ విధంగా నేను మా ఆయన ఇద్దరు కలిసి చేసుకున్నామండి. ఏ పూజ చేసినా మన శక్తి కొలది ఒకరికో, ముగ్గురికో, 5 మందికో, 9 మందికో, 11 మందికో, ఇలా మనకు ఎంత శక్తినైతే అంతమందిని పిలిచి తాంబూలాలు ఇచ్చుకుంటాం కదండి. కానీ నాకు ఒక అలవాటు ఉంది. తొలిగా ఇంట్లో ఉన్నటువంటి దేవీ దేవతలకి పసుపు కుంకాలు పుష్పాలతో వాళ్ళని సత్కరించుకుంటానన్నమాట. ఇంట్లో ఉన్నటువంటి దేవతామూర్తులతో పాటు తులసి కోటలో తులసి అమ్మవారికి కూడా పసుపు కుంకాలు పుష్పాన్ని సమర్పించుకుంటాను. అదేవిధంగా ఈరోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి గృహలక్ష్మి మన ఇంటి గుమ్మానికి కూడా పసుపు కుంకాలు అద్ది పుష్పాన్ని సమర్పించుకొని ఆశీర్వాదాలు తీసుకుంటానండి. ఎందుకంటే వాళ్ళకన్నా ప్రత్యక్ష దైవాలు ఎవరుంటారో చెప్పండి, మన గృహలక్ష్మి తొలి ముత్తైదువుగా నేను భావిస్తాను. అందుకే అర్చన చేసినటువంటి ఆ కుంకుమతో గడపకి పసుపు కుంకాలు అద్ది ఆశీర్వాదాలు తీసుకున్నాను. తర్వాత ఆ రోజు మా ఇంటికి వచ్చినటువంటి మహాలక్ష్మికి కాళ్లకు పసుపు రాసి ఆ తల్లిని అమ్మవారి స్వరూపంగా భావిస్తూ తాంబూలాలైతే ఇచ్చుకున్నానండి. ఇలా కాళ్లకు పసుపు రాసేటప్పుడు ఎక్కడ కూడా తెరపులు లేకుండా చక్కగా పాదాల అడుగు భాగం నుంచి పాదాలు, మడమలు, కాలివేళ్ల మధ్య భాగం ఉంటుంది కదండి, అక్కడ కూడా పసుపుతో చక్కగా ఎక్కడ తెరపులు లేకుండా చక్కగా పసుపుని రాయాలి. ఆ రోజు మన ఇంటికి వచ్చినటువంటి ఆడవాళ్ళు ఎవరైనా సరే, చిన్న కావచ్చు పెద్ద కావచ్చు, వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా లక్ష్మీ స్వరూపంగా భావించి పాదాలకు పసుపు రాసి మనకు శక్తినైనంత విధంగా తాంబూలం ఇచ్చుకోవాలి.